మళ్ళీ ఆగండి అమ్మా, మీరు వెళ్ళకూడదు. మిస్ అయిపోయింది. మీ ఇష్టం డాక్టర్ గారు, మీరేదో ఒకటి చేయండి. మా సామ్రాట్ కళ్ళు తెరవాలి. అలాగేనమ్మా, ముందు మీరు బయటికి వెళ్ళండి. రండి.
జరిగింది నా మొగునికి ప్రమాదం జరిగినుండే. నువ్వు చెప్పినాకైనా జర జాగ్రత్తగా ఉండేదుండే. అనుకోలే ఎట్లయితుందని గాని, ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని గాని అస్సలు అనుకోలే. ఆయన తలరాత ఎట్లా రాసిండో ఎంతనమ్మా ఆ దేవుడు. అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు తల్లి. శత్రువులు దేవులాడుకుంటూ వచ్చి మరీ చేసిన టక్కరది తల్లి. తలరాత మంచిగా లేక జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. కాదు తల్లి, ఆయన రాత మంచిగుందని శత్రువులు గురి చూసి అట్లా చేసిర్రు తల్లి. గివి నా మాటలు కాదు తల్లి, అమ్మవారి మాటలు. మంచిగుండు, నీ భర్తను మంచిగా చూసుకో. పోలీసులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇది ఆయన్ని చంపనీకి ఎవరూ కావాలని చేసిన యాక్సిడెంట్. ఏమంటున్నావే? నా కొడుకుని చంపాల్సిన అవసరం ఎవరికుంది? చంపుకునేంత శత్రువులు సామ్రాట్కి ఎవరున్నారు? తెలుసుకుంటా. అది ఎవ్వరన్నా గాని ఏడున్నా గాని నేను ఇడిచిపెట్టా, చూసుకుంటా. అయ్యో, సామ్రాట్ గారికి యాక్సిడెంట్ జరిగిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది? మరేం పర్వాలేదు, ఇంతకు ముందే స్పృహలోకి వచ్చాడు. ఈ యాక్సిడెంట్ గురించి పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాను. బాగా ఆలోచిస్తే అనిపిస్తోంది ఇదంతా ఆవిడ పనేమో అని. ఎవరు ఎవరావిడ? ఎవరి పని చెప్పండి. ఎవరావిడ? మా సార్ గారికి మంత్రి పదవి వస్తే జ్వాలా గారు అక్కడికి వచ్చారు. ఖచ్చితంగా జ్వాలా గారే చేయించారని చెప్పలేం గాని నాకెందుకు ఆవిడ మీద డౌట్గా ఉంది. జ్వాలా వస్తున్నా, నీ దానికే వస్తున్నా. శ్రీవల్లి, శ్రీవల్లి, వర్లకు నీకైతే నా మొగుడినేదో చెయ్యాలన్న ఆసున్నదని తెలుసు. ఏదో చేస్తానని అన్నవాణ్ణి తెలుసు. కానీ నువ్వే చేసినవా లేదా అన్నది తెలియదు. గందుకే సెంప దెబ్బతోటి ఇడ్చిపెట్టినా. నిజంగా నా పెనివిటికి గట్లవ్వనీకి నువ్వే కారణమని తెలిసిందనుకో బిడ్డా, సవాలేలే బొక్కలిరగొట్టి బొందల గడ్డల వండుకోబెడతా. నా మొగని కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. నాకు నేను కూడా నా మొగుని కోసం సంపుతా, సస్తా కూడా. యాక్సిడెంట్ ఎవరు చేసిండ్రు? ఎట్లా జరిగిందనేది విచారణ చేస్తుండ్రు. గందులో గాని నీ పేరు బయటికొచ్చి నువ్వే చేసినవని తెలిసిందో పొద్దు మాత్రం నిన్ను ప్రాణాలతో ఈడ్చిపెట్టా. నీ సాబు నా చేతుల్లో తప్పది. యాది పెట్టుకో. నువ్వెంత, నీ బతుకెంత. నా ఇంటికొచ్చి నా మీదే చేయి చేసుకుని నాకే దమ్కి ఇస్తున్నావంటే అసలు ఎవరు దీని లోపలికి రానిచ్చింది? సెక్యూరిటీ, సెక్యూరిటీ, ఎవరు అక్కడ? మేడం, ఏం చేస్తున్నావు బయట? ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి వస్తుంటే రానివ్వడమేనా? తోసేయండి దీన్ని బయటికి. చెయ్యి తాకిండ్రంటే చెప్పు తెగుద్ది బిడ్డ. ఏంద్రా, ఎవరనుకున్నారు? మీ మేడం చెప్తే బయటికి తోస్తారా? మీ మేడంని మిమ్మల్ని ఇంట్లోనే పోతు పెడతా బిడ్డ. ఎవరనుకున్నారా నన్ను? సామ్రాట్ పెళ్ళాన్ని. హే జ్వాల, నువ్వు భయపెడితే భయపన్నీకి నీ మేనేజర్ అనుకుంటివా, లేదంటే నీ ఇంట్లో పనిదాన్ని అనుకున్నావా? యాది పెట్టుకో. నా మొగుడు గట్లగా నీకి కారణం నువ్వే అని తెలిసిన పొద్దు నువ్వు ఏడున్నా వెంటబడి మరీ సంపుతా.
నిన్ను కసి తీర సంపినాక కావాలంటే నిమ్మలంగా పోయి జైలు అయినా కూర్చుంటా గాని నిన్నైతే ఇడవా. ఇగో గీ పని నువ్వు చేసినా గాని నాకు తెలియకుంటుండాలని సామికి మొక్కుకో. నువ్వని తెలిసిన పొద్దు మాత్రం ఆ దేవుడొచ్చి అడ్డం పడినా నిన్నైతే నా నుండి ఎవ్వళ్ళు కాపాడలేరు. శ్రీవల్లి నన్ను కొడుతుందా? ఛ! నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తుందా? తప్పు చేశాను, తప్పు. తనెందుకు? వద్దు నాన్న, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నిన్నెవరు చూసుకుంటారా? అదేంటి మరదలమ్మా, తల్లివి నువ్వు చూసుకోలేవా? బయట నుంచి ఎవరో రావాలా? అవునమ్మా, శ్రీవల్లి వచ్చి చూసుకోవాల్సిన అవసరం లేదు. అలా అంటావేంటి సామ్రాట్? ఇలాంటి సమయంలో భార్య కాకపోతే ఎవరు చేస్తారు చెప్పు? ఏందమ్మా నువ్వు కూడా ప్రతిదానికి భార్య కావాలంటావు? భార్య లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడికి వద్దని బయటికి పంపించిన వాళ్ళని తిరిగి ఇంటికి తీసుకురావాలని చూస్తారు. బావగారు, వాడు వీల్ చైర్లో ఉన్నాడు, ప్రతిదానికి ఇబ్బందే. ఇలాంటి సమయంలో తల్లి చెల్లి చేయలేని పనులు కూడా భార్య మాత్రమే చేస్తుంది. ఒకసారి వీల్ చైర్లో కూర్చుంటే అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు దాకా కూర్చోక ఏం అర్థం కావట్లేదు. ఏంటి అన్నావు? నేనేమన్నానండి? నా మాట విన్నానా? నువ్విలా ఉన్నప్పుడు అన్ని విధాలా నీకు దగ్గరుండి నిన్ను కంటికి రెప్పలా చూసుకోవడానికి శ్రీవల్లి ఇంటికి రావడమే కరెక్టు. అవునరా సామ్రాట్, శ్రీవల్లి ఉంటేనే నువ్వు కాస్త త్వరగా కోలుకుంటావు. వద్దు నాన్న, నా పరిస్థితి బాగోలేదు అనే దాన్ని అడ్డం పెట్టుకుని ఎవ్వరూ నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను చూసి జాలిపడటం, నాకు సేవలు చేయాల్సిన అవసరం లేదు. జాలిపడి సేవలు చేయడమేంట్రా? ఏ భార్య జాలిపడి భర్తకి సేవలు చెయ్యదు, ప్రేమతోనే చేస్తుంది. అది నీకర్థం కావట్లేదు. వాడు భార్య కాదు మొర్రో అంటుంటే మీరు భార్య భార్య అంటారేంటి? బావగారు, మీరు కాసేపు మౌనంగా ఉంటారా? ప్రతిదానికి దగ్గరుండి అన్ని మనం చూసుకోలేం. ఎందుకంటే నేను నా భర్తను చూసుకోవాలి, గాంధారి మిమ్మల్ని చూసుకోవాలి, అవంతిక చక్రి చూసుకోవాలి. మిమ్మల్ని వదిలేసి గాంధారి వచ్చి వాడిని చూసుకుంటుందా, లేక చక్రిని వదిలేసి అవంతి వచ్చి చూసుకుంటుందా? ఒకవేళ చెయ్యాలి అనుకున్నా 1 రోజు 2 రోజులు. వయసొచ్చిన కొడుక్కి తల్లి అన్నం పెట్టగలదు, ఒళ్ళు తుడవగలదు. మిగిలిన పనులన్నీ ఎవరు చేయాలి? పెండ్లామంటే ఏంది, పెండ్లామంటే ఎట్లుంటది అని సమజ్ కావాలి నీ మొగునికి. శ్రీవల్లి, నీ విలువ తెలియాలని అల్లుడిగాని చూసుకోవాల్సిన పని లేదు. భార్యగా ఇప్పుడు దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. అమ్మా, నేను రానీకి ఆయన ఒప్పుకున్నాక చూసుకోకుండా ఎట్లుంటా? నేను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా. అల్లుడిగారు ఒప్పుకున్నారు అన్న మాట వదిలిగారు చెప్పగానే గుండెలోంచి పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. ఇప్పటిదాకా ఏదో నౌకరికి పోయిండు, పొద్దుగాల పోవుడు, సాయంత్రం వచ్చుడు. అది కూడా ఏ సంగటి పోవాలే. చూడ్నీకి మస్తు బాధగా అనిపిస్తది. ఇంక నీకు బాధలే, మాకు బాధలే. నీ అత్తింటికి పోతున్నావు, నీ మొగురికి దగ్గరైతున్నావు. వల్లి, అల్లుడిగారిని బాగా చూసుకో. త్వరగా కోలుకుని మామూలు మనిషి అయితే చాలు. మీ ఆయన మంచిగుంటే అంతా మంచిగుంటది. నువ్వైతే సక్కంగా చూసుకో సాలు. ఇక నుంచి నీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు.
ఇక నుంచి నువ్వు కోరుకున్నట్టు నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండొచ్చు. అంతకంటే మాకు కావాల్సింది కూడా ఏమీ లేదు. ఇంకా నేను మాట్లాడేదేముంది? మంచిగా మీరే మాట్లాడుతుండ్రు కదా, మాట్లాడుండ్రి. ఎందుకేనా మా అబ్బాయి నీకంత జీతం ఇస్తోంది? హా? ఏంటి రావడం లేదా? ఏ ఎందుకు రావు? మా ఆయన నన్ను ఇంటికి రమ్మన్నాక నేను ఇంకా అపర్ణ లెక్క ఎట్లొస్తా? అవేమీ కుదరదు. ఉన్నట్టుండి నువ్వు రాలేను అంటే నాకెంత ఇబ్బంది. ఇప్పటికిప్పుడు ఎవరొస్తారు? ఏంటమ్మా మరదలమ్మా, ఎవరో ఫోన్లో? ఆపర్ణ బావగారు ఇప్పుడు ఫోన్ చేసి నేను 4 రోజులు రావడం కుదరదు, మీరు వేరే వాళ్ళని చూసుకోండి అంటోంది. ఇంకా నా నడు నొప్పి తగ్గలేదు, అటు సామ్రాట్కి బాగోలేదు. ఇప్పుడు నన్నెవరు చూసుకుంటారు? కుదరదంటే కుదరదని చెప్పు. ఆ అమ్మాయి రాకపోతే ఎలాగా? వీళ్ళ కంటికి మరీ నేను ఎలా కనిపిస్తున్నానో అర్థం కావడం లేదు. ఆ అపర్ణ ఇంకా రాలేదు. శ్రీవల్లిగా వస్తుంది కాబట్టి ఆ విషయంలో ఎవ్వరికి అనుమానం రాకూడదని ఎవరికి వాళ్ళు ఏకపాత్ర అభినయం చేస్తున్నారుగా. ఏంటోలే బావగారు, సొంత మనిషి అయితే ఈ మాటలు అడగలుగుతుందా? పరాయి మనిషి కాబట్టేగా. సర్లే, ఏం చేస్తాం, నా కోడలొస్తుందిగా. నా కొడుకుతో పాటు నన్ను చూసుకోమని చెప్తాను. అంతే అంతే. ఆహా, ఎవరికి వాళ్ళు తగ్గడం లేదుగా. ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారు? ముందు ఈ విషయం నా కొడుక్కి చెప్పాలి. నానా, ఆ అపర్ణ చూసావా? ఏమైందమ్మా? ఇప్పుడే ఫోన్ చేసి నేను పని మీద బయటకు వెళ్తున్నాను, 4 రోజులు రాలేను అంటోంది. సరే, తనకేమైనా పనుందేమో, వెళ్ళనివ్వు. అంతే అంటావా? నువ్వు చెప్తే సర్లే. ఎప్పుడు వచ్చేది ఈ రోజు రాను అందంటే అయినా సార్ అన్న ఏమండి అనే కదా. సరే, ఎలా అయినా పిలు. వద్దులే గాని ముందైతే ఈ మందులు వేసుకోండి. నేను పోయి మీకు టిఫిన్ తీసుకొస్తా. కానిస్టేబుల్ ఆపు. మేడం, నమస్తే ఇన్స్పెక్టర్ గారు. నమస్తే మేడం. ఈ యాక్సిడెంట్ ఎవరు చేసిండ్రో మీకేమన్నా తెలిసిందా? వాళ్ళెవరో కనుక్కున్నారా? చెప్పండి సార్, ఎవరల్లు? గజ్జాల పనినగిదంతా అదే చేసింటి మాత్రం దాన్ని ఈడ్చిపెట్టుకుండ్రు. సారీ శ్రీవల్లి గారు, ఇంకా ఈ కేసులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో అని తెలియలేదు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలనే చూస్తున్నాం. గతంలో ఇలాంటి కేసులో ఎవరెవరు ఉన్నారనే డేటాని కూడా గ్యాదర్ చేస్తున్నాం. త్వరలోనే ఎవరు చేశారో ఎవరు చేయించారో అనేది కనిపెడతాం మేడం. జల్దిగా అనుకోండి సార్, మా ఆయన గురించి అందరికీ తెలుసు. నలుగురికి సాయం చేస్తారే గాని ఎవరిని కష్టపెట్టారు. గస్వంటోన్ని గిట్ల బాధ పెట్టిండ్రు, నిలబడకుండా చేసిండ్రు అంటే వాళ్ళని ఈడ్చిపెట్టొద్దు. సార్ గురించి మాకు తెలుసు కదా మేడం. మేము సిన్సియర్గా ఈ కేసుని సాల్వ్ చేయడానికే చూస్తున్నాం. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. గట్నే వస్తాను మేడం. ఆయన గిట్ల ఎవరు చేసిండ్రు ఏంది అనేది గది ఎట్లయినా బయటికొస్తది.
ముందుగల ఆయన్ని మంచిగా చూసుకొని జల్దీ మామూలు మంచి అయ్యేటట్టు చూడాలి. ఎంత కష్టమైనా సరే ఆయన ఇప్పటి లెక్క లేసి నిలబడేటట్టు చేస్తా. ఏమైందండి? నీళ్లు తాగుదామని చూస్తే నీళ్లు కావాలంటే నేను పిలిస్తే అయిపోద్ది కదండి. నేను వచ్చి ఇస్తా కదా నీళ్లు. డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారండి? మీతోనన్నదే మాతోనే అన్నారు. తొందరలోనే మంచిగా అవుతారంట, లేచి ఉరుకుతారంట. అత్తమ్మా, అంతేనా? నువ్వేం ఆలోచించుకో, అంతా మంచే జరుగుతుంది. అవునా, నువ్వేం టెన్షన్ పడకు. భగవంతుడా, ఏం చేస్తే ఈయనకి కాళ్ళు మంచిగా అయితే ఈయన మళ్ళీ ఎప్పుడు నడుస్తారు? మరి బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? వాణ్ణి చూస్తే నడవలేకుండా ఉన్నాడు. నట్టింట్లో రాజులా తిరిగే నా బిడ్డ అలా కుర్చీకే పరిమితమై కూర్చుంటే కొంచెం బాధగా ఉండదా? మీరెంత పరేషాన్ అవుతున్నారో, నా పెనిమిటిని మంచిగా చూసుకోవాలని నేను కూడా కంతే పరేషాన్ అవుతున్నా. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అని సోంచాయిస్తుంటే నాకొక మంచి ఐడియా వచ్చింది. ఏంటది? నాకు గాని ఆయనకు గాని ఉన్నట్టుండి ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, అంటే ఊహించకుండా జరిగినట్టే జరగాలి. డబ్బాన్న కార్ మీదకొచ్చినట్టు, ఉన్నట్టుండి మేడ మీద నుంచి పడ్డట్టు, లేదంటే ఈ పాము కాటైపోయినట్టు. అనుకోకుండా జరిగేవి మనం అనుకుంటే జరుగుతాయా? అదేం ఐడియానే. నీకు సమజ్గాలే. కారు మీదికొచ్చుడు, మేడ మీదకెళ్ళి జారుడు, గిస్వంటి అన్ని కష్టం గాని పాముని మనమే పంపిస్తే ఎలా? మా బస్తీలో పాముల సుబ్బయ్య అని ఉంటాడు. ఆయన తాన మస్తు పాములుంటాయి. ఒక పాముని పంపిమని మనమే చెప్దాం. పాము నీ మీదకొస్తే వాడెందుకు కంగారు పడతాడమ్మా? వాడికి నీ మీద ప్రేమ అంటూ ఉంటేగా. లేదని ఎట్లా అనుకుంటుండ్రు? వద్దు వద్దు అంటేనే నన్ను ఇంట్లోకి రానిచ్చిండ్రా? పనిదానికైనా షాప్లో పనిచేయనీకి ఒప్పుకున్నారా? నేనంటే నీ గిట్టనోడు ఈ పొద్దు నేను కాలు పట్టినా చేయి పట్టినా ఊరుకుంటున్నా? ఇదంతా ప్రేమగాక చెప్పింది చేసావనుకో, ఇదిగో ఇదిగో ఈ డబ్బు నీదే. ఏంది దొరా, ఆ డబ్బంతా నాకేనా? చెప్పింది చేస్తే నీది, లేదంటే నాది. లచ్చిందేవి ఇల్లెత్తుకుంటూ వస్తా ఉంటే కాదంటారా దొరా? ఇచ్చేయండి దొరా. నేను వచ్చిన విషయం ఆ శ్రీవల్లికి తెలియకూడదు. అట్టాక దొరా. ఇంతకీ ప్రాణం పోవాలా ఏంది? చావకూడదు, అలా అని బతకూడదు, చచ్చి బతకాలి. ఇక నాకు వదిలిపెట్టు దొరా, మిగతాది నేను చూసుకుంటాను. ఉండు దొరా, పాము తీసుకొస్తాను. శ్రీవల్లి, నీ ఐడియాతో నిన్నే దెబ్బ కొట్టబోతున్నాను. చావు వెతుక్కుంటూ వస్తుంది. చచ్చేదెవరో బతికేదెవరో ఆ పాము కూడా తెలియదు. సమ్రాట్, కాళ్ళు వచ్చేసాయిరా. అవును, నాకు కాళ్ళు వచ్చేసాయి. అమ్మా, నేను నిలబడగలుగుతున్నాను.
నేను నడవగలుగుతున్నానమ్మా. అమ్మ శ్రీవల్లి, నువ్వనుకున్నట్టే జరిగింది. ఏమనుకుంది? నానా నీకోసం శ్రీవల్లి ఏమండి? అయ్యో, ఏమండి? ఏమండి? ఏమైందండి? అయ్యో అయ్యో, ఏమండి? బావగారు ఏమండి? అత్తమ్మా, నువ్వేం కంగారు పడద్దు. ఆయన దగ్గర విరుగుడుంది కదా. ఏమయ్యా? గవ్వాళ్ళ విషయం బయటట్టు అన్న, లోపల మంచం మీద పడుకోబెట్టండి. త్వరగా పట్టండి. అదండి. శ్రీవల్లిని సామ్రాట్ ఒక్క మాట కూడా అనకుండా కళ్ల ముందున్నా కసురుకోకుండా విసుక్కోకుండా ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిపోయినట్టేగా. అందుకేగా చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉన్నాను. సామ్రాట్ పూర్తిగా కోలుకున్నాడు కాబట్టి ఇక ఆ ఇద్దరూ కలిసి ఆనందంగా ఉంటే చూడాలని నా తాపత్రయం. నిజంగానే సామ్రాట్ శ్రీవల్లిని మళ్ళీ ఇంట్లో ఉండనిస్తాడా? అదే జరిగితే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక తప్పదా? అదిగో శ్రీవల్లి వచ్చింది. రా శ్రీవల్లి. ఉదయాన్నే వచ్చి నువ్వు వాడిని నిద్రలేపుతావు అనుకుంటే ఇంత ఆలస్యం చేసావేంటి శ్రీవల్లి? అత్తమ్మా, మళ్ళీ సాన దినాలకి ఆయన దానికి భార్యగా వస్తున్నా కదా, అందుకే గుడికి పోయి దేవునికి మొక్కొస్తున్నా. మంచి పని చేసావు శ్రీవల్లి. ఇన్ని రోజులు నువ్వు వాడికి చేసిన సేవలకి వాడి మనసు మారిపోయింది. మీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసుంటే చూడాలని నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. అగో ఆయన వస్తుండ్రు. ఏమండి, కాఫీ తాగుతారా? ఏంటి వీడు శ్రీవల్లిని చూసి కూడా ఏం మాట్లాడటం లేదు. పైగా కాఫీ తీసుకురానా అంటే సరే అంటున్నాడు. ఇక నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక తప్పదా? ఏమండి, నన్న సామ్రాట్, నువ్విలా త్వరగా కోలుకున్నావంటే దానికి కారణం శ్రీవల్లే. అవును సామ్రాట్. చక్రి, వెళ్దాం పద. పద సామ్రాట్. బాబు, 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదమ్మా. నేను అదే చెప్తాం అనుకుంటున్నా. రే, భార్య చేసిన సేవకి డబ్బులిస్తావా? తను భార్యగా సేవ చేస్తుంది అంటే ఆ రోజే వద్దు అన్నాను. నువ్వు తను నాకొక కేర్ టేకర్గా వస్తుంది అంటేనే కదమ్మా నేను ఓకే అన్నాను. రే, అలాంటవేంట్రా? ఆ పరిస్థితుల్లో నిన్నేదో ఒప్పించడానికి అలా అంటే నువ్వింకా ఆ మాట పట్టుకుంటేనే ఎలారా? నువ్వు భార్యగా వస్తుంది అనుకున్నావేమో అమ్మా. నేనైతే కేర్ టేకర్గా వస్తుందనే అనుకున్నాను. నాకు సేవ చేసిందన్న చిన్న ఫీల్తో
నేను మామూలుగా మాట్లాడితే మీకు మీరే ఏదేదో ఊహించుకున్నారు. నేనైతే అలా ఫీల్ అవ్వలేదు, అవ్వను కూడా. రే, ఇది న్యాయం కాదురా. నీ భార్య కాబట్టే తనెంతో బాధ్యతగా నిన్ను చూసుకుని మామూలు మనిషిని చేసిందిరా. ఇందులో అన్యాయం ఏముందమ్మా? నా భార్యగా వస్తుందంటే అవసరం లేదన్నాను. కేర్ టేకర్గా వస్తుంది అంటే సరే అన్నాను. తను నాకు చేసిన సర్వీస్కి రోజుకో 10,000 చొప్పున ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్. ఇక రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు. నాన్న సామ్రాట్, ఏంటి నాన్న ఇది? కట్టుకున్న భార్య చేసిన సేవకి ఖరీదు కట్టిస్తావా? నా భార్య కాదు. అలా అని అంటే ఇంట్లోకి రానిచ్చేవాణ్ణే కాదు. మీరు ఎలా అనుకున్నా నేనైతే ఇలాగే అనుకున్నాను. సమ్రాట్, సామ్రాట్, ఎలా ఈ పెళ్లి చూపులను ఆపాలి? మన చేతిలో ఏం లేదమ్మా. కట్టుకున్నవాడే పెద్ద మనిషిగా నిలబడి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంటే మనమేం చేయగలం? అలంకరించి తీసుకురమ్మన్నారు, కానీ నిన్ను అలంకరించడానికి మాకు చేతులు రావట్లేదు. మీరేం పరేషాన్ కాకుండా నా నసీబ్లో ఎట్లా రాసుంటే గట్లయితది. ఏది ఏమైనా గాని ఒకటి చెప్తున్నా, నా ప్రాణం పోయినా గాని నేనైతే ఈ ఇంటి కోడలుగానే బతుకుతా, ఈ ఇంటి కోడలుగానే చేస్తా.